ఈ ఫోటోలో కనిపించే ఈ ముగ్గురు చావడానికి చేసిన ధైర్యాన్ని బ్రతకడానికి చేస్తే వాళ్ళ ఫ్యూచర్ చాలా బాగుంటుండే. ఈ ఇన్సిడెంట్ హైదరాబాద్ బోడుప్పల్ చెర్లపల్లి ప్రాంతంలో జరిగింది. నాకు తెలిసి ఈ వీడియో స్టార్ట్ కాగానే చాలా మంది స్క్రోల్ చేస్తారు, కానీ ఎవరైతే స్క్రోల్ చేయకుండా చూస్తున్నారో వాళ్ళకు స్టోరీ చెప్తాను లాస్ట్లో. దయచేసి ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, స్కిప్ కొట్టకుండా. అమ్మ, ఇద్దరు పిల్లలు ట్రైన్ కింద పడి చనిపోయారు. ఈ ఇన్సిడెంట్ జాన్ 31st నైట్న జరిగింది. ఇది చాలా బాధాకరమైన విషయం. ఆ లేడీ వచ్చేసి సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ చేస్తుంది. పిల్లలు వచ్చేసి పాప ఇంటర్ 2nd ఇయర్ అండ్ బాబు వచ్చేసి ఇంటర్ 1st ఇయర్. ముగ్గురు ఒకేసారి రైల్వే ట్రాక్ పైన పోయి గూడ్స్ ట్రైన్ కి ఎదురుగా వెళ్లారు. ముందు నుంచి ట్రైన్ వస్తున్నా కూడా కదలకుండా అలానే నిల్చున్నారు ముగ్గురు. లోకో పైలట్ హార్న్ కొడుతున్నా కూడా జరగకుండా అక్కడనే వాళ్ళు ముగ్గురు మృతి చెందారు. పోలీస్ వాళ్ళు ఇచ్చిన సమాచారం ప్రకారం కారులో ఒక లెటర్ దొరికింది. అందులో రాసుంది ఎందుకు చనిపోతున్నారని చెప్పి. అది ఇంకా బయటికి రాలేదు. కారణం ఏదైనా, ఎంత పెద్దదైనా సరే, చావు మాత్రం పరిష్కారం కాదు. బ్రతికి ధైర్యంగా పోరాడాలి, అప్పుడే మనిషి యొక్క జీవితం. మీ అందరికీ ఒక ఇన్సిడెంట్ చెప్పాలి, ఒక రియల్ స్టోరీ. ఇప్పుడు జరిగిన ఈ ఇన్సిడెంట్కి చాలా సిమిలర్గా ఉంటుంది స్టోరీ. సేమ్ తనలాగానే ఒక లేడీ, తనకి 2 పిల్లలు. ఒకరోజు తన హస్బెండ్ యాక్సిడెంట్లో అనుకోకుండా చనిపోయాడు. ఆ టైంలో తన బాబు వచ్చేసి 5th క్లాస్ చదువుతున్నాడు, పాప వచ్చేసి 2nd క్లాస్ చదువుతుంది. తన హస్బెండ్ చనిపోగానే తను చాలా లో అయిపోయింది. పిల్లలు కూడా చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయారు. ఒకనొక సిచ్యువేషన్లో వాళ్ళు కూడా ఇదే అనుకున్నారు, మనం బ్రతకలేము, మనం చనిపోదామని చెప్పి అనుకున్నారు. కానీ వాళ్ళు ధైర్యం కోల్పోలేదు. చనిపోయి ఏం సాధించలేము, బ్రతికి ఏదైనా సాధించాలి అని డిసైడ్ అయ్యి ఎంత కష్టమైనా సరే నా పిల్లల్ని మంచిగా చదివించి వాళ్ళని ప్రయోజకులను చెయ్యాలని చెప్పి పట్టుదలతో జాబ్ చేసుకుంటూ ఇల్లు నడిపించుకుంటూ వాళ్ళని వీళ్ళని కనుక్కొని ఒక మేడం సహాయంతో పిల్లలకి స్కాలర్షిప్ వచ్చేలా చేసి వాళ్ళకి చదివించి బాబుని ఉన్నత చదువులకు యూకేకి పంపించింది. పాపకి పెళ్లి చేసి యూఎస్కి పంపించింది. ఇప్పుడు వాళ్ళు చాలా ఆనందంగా హ్యాపీగా లీడ్ చేస్తున్నారు. తను ఆ రోజు తీసుకున్న ఆ డిసిజన్ ఇప్పుడు వాళ్ళ లైఫ్ని చేంజ్ చేసింది. ఒకవేళ అప్పుడే తను ఒక రాంగ్ డిసిజన్ తీసుకుంటే ఇదంతా జరిగేది కాదు, ఇప్పుడు నేను మీ ముందర మాట్లాడేవాడిని కాదు. అవును, ఈ స్టోరీ మాదే. ఆ లేడీ మా మమ్మీ, ఆ పిల్లలు వచ్చేసి నేను, మా చెల్లి. నేను ఇప్పుడు ఈ స్టోరీ మీకు ఎందుకు చెప్పినా అంటే, నేను ఏదో కంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేసినాను కాదు, లైక్స్ కోసం ఫాలోవర్స్ కోసం అంతకన్నా కాదు, మమ్మల్ని ఏదో గ్రేట్ అనుకోవాలని కూడా కాదు. మాకు లైఫ్లో ఎంత కష్టం వచ్చినా మేము బ్రతికి సాధించినామని చెప్పడానికి మాత్రమే. ఎవరైనా ఏ రీజన్ అయినా చావు మాత్రం పరిష్కారం కాదు. సూసైడ్ థాట్స్ లాంటివి పెట్టుకోకండి, లైఫ్ మంచిగా లీడ్ చేయండి. లైఫ్లో ఎంత కష్టం వచ్చినా సరే ముందడుగు వేయండి, ఆ దేవుడే మీకు దారి చూపిస్తాడు. మనిషి జీవితం చాలా విలువైనది, దాన్ని మధ్యలో ఆపకండి, ధైర్యంగా బతకండి. జై హింద్.